హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది. తాజాగా సీఎం చంద్రబాబు గారు సంజీవని పథకం అమలు చేయబోతున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని పౌరులకు వైద్యం కోసం క్యాష్లెస్ సర్వీస్ అయితే అందించనున్నారు. అయితే ఈ సంజీవని పథకం ఎవరికి వర్తిస్తుంది, ఈ పథకం ద్వారా ఎంత కవరేజ్ ఉంటుంది, ఈ పథకం పొందడానికి కావలసిన అర్హతలేంటి, ఇలాంటి పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో సగం ధరకే తక్కువ ప్రైస్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ, గ్రాసరీస్ గానీ ఇలాంటివి బెస్ట్ ఆఫర్ లో వస్తూ ఉంటాయి. ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కలిగిన ప్రొడక్ట్స్ ను మీ మొబైల్ లో కూడా పొందాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. భారతదేశంలో ప్రత్యేకంగా గ్రామ ప్రాంతాల్లో అనేక మంది హాస్పిటల్ కు వెళ్లలేక సరైన వైద్యం అందించకపోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. జిల్లా స్థాయి ఆసుపత్రులు దూరంగా ఉండటం వల్ల, రవాణా సమస్యలు ఉండటం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందకపోవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దకే వైద్య సేవలు అందించే విధంగా ఏపీ సంజీవని పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందించే విధంగా వైద్య సిబ్బందిని రోగుల ఇంటికి రవాణా చేయడం జరుగుతుంది. ఈ వైద్య సేవలను కూడా క్యాష్లెస్ చికిత్స ద్వారా అందించనున్నారు. ఈ పథకం ద్వారా 2.5 lakhs క్యాష్లెస్ సర్వీస్ ను రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇంటి వద్దకే వైద్య సేవలు, తక్షణ చికిత్సలు అయితే లభించే విధంగా ప్రయోజనం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సంజీవని పథకాన్ని కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా విజయవంతంగా ప్రారంభించగా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా విస్తరించనున్నారు. త్వరలో ఈ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించి ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ సంజీవని పథకం అమలులో ప్రపంచ కుబేరుడైనటువంటి బిల్ గేట్స్ సాంకేతిక సహాయంతో పాటు పూర్తి సహకారం అందిస్తున్నారని సీఎం చంద్రబాబు గారు అయితే వెల్లడించడం జరిగింది. ఆరోగ్య రంగంలో అత్యాధునిక సేవలను ఏపీ ప్రజలను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రాథమిక వైద్య అవసరాలను సమర్థవంతంగా తీర్చడం ద్వారా ప్రజలకు ఆరోగ్య సామర్థ్యం కూడా బలపడుతుంది. అయితే ఈ పథకం ద్వారా అర్హత పొందే లబ్ధిదారులు వివిధ రోగ పరిస్థితులు ఉన్న వ్యక్తులు, అలాగే గర్భిణీ మహిళలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా ఈ సేవలను అయితే పొందగలరని భావిస్తున్నారు. అయితే ఈ సేవలను పొందటానికి ఆధార్ కార్డు, స్థానిక సర్టిఫికేట్ మొదలైన వాస్తవ వివరాలు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. రోగుల ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు, మందులు, చికిత్సలు నిర్వహిస్తారు. ఈ సంజీవని పథకాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ, జిల్లా ఆరోగ్య అధికారులు స్థానిక ఆరోగ్య కేంద్రాల నుండి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తారు. ఈ పథకం వలన రోగుల ప్రయాణం ఖర్చు తగ్గుతుంది, హాస్పిటల్ భారం తగ్గుతుంది, అలాగే అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవలను అయితే అందించబడతాయి. ఈ ఏపీ ప్రభుత్వం అందించే సంజీవని పథకం ప్రజలకు ఇంటి వద్దనే అందించే గొప్ప ప్రయత్నం. ఇది మన ఆరోగ్య రంగంలో ఒక గొప్ప మార్పునైతే తీసుకురాబోతుంది అని చెప్పవచ్చు. అయితే మీరు నివసిస్తున్న మండలంలో ఈ పథకం ప్రారంభించబడిందా అని తెలుసుకోవాలనుకుంటే మీ స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని అయితే సంప్రదించండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.